ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్ సమ్మయ్య నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమానికి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులు గర్వించే స్థాయికి చేరుకోవాలని రంజిత్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి వాళ్ళ బ్యాగులు అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్ని స్లమ్ కాలనీస్లలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే బ్యాగులు ఇవ్వడానికి మేము నిర్ణయం ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం పిల్లలకి బ్యాగులు కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. కాబట్టి మేము మా సొంతంగా మాకు సంబంధించి ఈ విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయవలసి ఉంటుంది. అందరికి నమస్కారం. ఈరోజు మన పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా బ్యాగులు కావచ్చు, ఒక 4 సంవత్సరాల ఎదురుగా వారు చేస్తున్నారు. చాలా సంతోషం. వారి 14 తారీఖు వారి పుట్టినరోజు. మీకు కూడా ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో కష్టపడి జరుపుకోవాలి. పేద ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా మా సమాధాన కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారు రాబోయే ఇంకా ఆరోగ్యంగా ఉంటూ చాలా మంది జీవితాల్లో నింపే విధంగా వారికి ఐశ్వర్యాలు ఆయన కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడు అలాగే మడిపల్లి సాంబయ్య గారిని హలో వాస్తవానికి రంజిత్ రెడ్డి గారి మీకు చాలా మంది తెలియకపోవచ్చు. వారు కొన్ని సంవత్సరాలుగా తలపేతలు బాధపడుతున్న పిల్లల కోసము రక్తదానం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ప్రతినిత్యం ఇక్కడ అంకిత్ 4th క్లాస్, నందిని 3rd క్లాస్, కార్తికేయ శివప్రసన్న కుమార్, సుధాకర్ అన్న, మా డివిజన్ సందీప్ యాదవ్ ఆహ్వానించినందుకు సంతోషం. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఈ కాలనీలో ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. అవునా? గవర్నమెంట్ స్కూల్ పిల్లలున్నారా? గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. రెండోది ఏంటంటే మేము ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి మా కాలనీలో ఇక్కడ పెట్టుకుందామని అని చెప్పేసి మన వాళ్ళు అడిగింది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఒకటే పిల్లలందరికీ ఒకటే చెప్తా, ఒకసారి వింటారా? మీరు బాగా ఉంటే ప్రతి సంవత్సరం మీకు వచ్చిన బ్యాగ్ ఇస్తాను. ఓకేనా? ఎవరైనా టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు నా స్కూల్లో వాళ్ళకి ఏమైనా ప్రైజ్ ఇస్తా నెక్స్ట్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఈ కాలనీ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చారు కదా స్కూల్లో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తా. చూస్తారా? ఎందుకంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా ఎన్నో కళలు ఉంటారు, ఏదో సాధించాలి, ఏదో చేయాలని చాలా రకాలుగా ఆశపడి ఉంటారు జీవితంలో.
కానీ మీరు అనుకునేవన్నీ సాధించాలంటే మీ పిల్లలు బాగా చదువుకుంటేనే అది సాధించగలుగుతారు. అంతేనా? మీరు ఒక ఆఫీసర్ కాలేరు, ఒక వ్యాపారవేత్త కాలేరు, ఒక సాఫ్ట్వేర్ కాలేరు, ఒక ఇంజనీర్ కాలేరు, ఒక డాక్టర్ కాలేరు. కానీ మీ పిల్లలతోనే మీకు ఆ గౌరవం అనేది తిరిగి వస్తుంది ఈ కాలనీలో. ఏమంటారండి? కరెక్టేనా? మీ పిల్లలు బాగా చదువుకొని గొప్పలు అయితే ఆ గౌరవం అనేది పలానా డాక్టర్ వాళ్ళ అమ్మారా, పలానా డాక్టర్ పలానా ఇంజనీర్ వాళ్ళ అమ్మ, పలాని కలెక్టర్ వాళ్ళ అమ్మ అనే పిలుపు అనేది మీకు ఆ దృష్టిలో కలుగుతుంది. అంటే మీరు జీవితాలు సాధించలేదంతా కూడా మీ పిల్లలు బాగా చదువుకోవడం వల్ల మీకు ఏదో ఒక సమయంలో జరుగుతుంది. కాబట్టి మీ పిల్లల్ని దయచేసి మీ పిల్లలకు ఉన్న మీ జీవితంలో ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించాలి. పిల్లల్ని బాగా చదివించేసి మంచి ఉన్నత స్థానం పోయడానికి కష్టపడాలి. పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ మీకు మంచి గిఫ్ట్ ఇస్తా. అమ్మాయి నగర్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి వాళ్ళ కాలనీ బ్యాగులు అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్ని కాలనీస్ లో స్లమ్ కాలనీస్ లలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే బ్యాగులు ఇవ్వడానికి మేము నిర్ణయం ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం పిల్లలకి బ్యాగులు కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. కాబట్టి మేము మా సొంతంగా మాకు సంబంధించి ఈ విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయవలసి ఉంటుంది. ఇది ఇది మా మా పార్టీ తరఫున అనుకోండి, మా తరఫున అనుకోండి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ మేము ఈరోజు బ్యాగులు ఇవ్వడం.